ఈ లవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను, ఎప్పుడైనా సరే నీకు నీ పార్ట్నర్కి గొడవ అయిందనుకో, ఫస్ట్ ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి ఆలోచించండి. ఆ గొడవ మీ వల్ల స్టార్ట్ అయిందా, లేదంటే నువ్వు ఏం చేసినా సరే తప్పు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా అన్నది ఆలోచించి ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇన్ కేస్ ఆ గొడవ నీ నుంచే కానీ స్టార్ట్ అయితే వాడికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయి. లేదు వాడికి అర్థం కావట్లేదు అంటా సరే నువ్వు ప్రూవ్ చేసి చూపి. నేను ప్రూవ్ చేయలేను, నా దగ్గర ఇప్పుడు అవకాశం లేదు అని నువ్వు అనుకుంటే వాడికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయి. ఇన్ కేస్ ఆ కేటగిరీ కాకుండా మీ పార్ట్నరు నువ్వు ఏం చేసినా తప్పు అన్నట్టు, అసలు నువ్వు తిన్నా తప్పే, బయటికి వెళ్ళినా తప్పే, నిల్చున్నా తప్పే, వాడు అసలు సైకోలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నావు అనుకో, వాడిని వదిలేసాయి. ఎందుకంటే నీది ఒక 6 years ఒక 5 years రిలేషన్షిప్ నీది ఉంటుంది. నువ్వంటే ఏంటని వాడికి, వాడేంటని నీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో ఆలోచించండి. లేదు ఇప్పుడు సడన్గా అలా బిహేవ్ చేస్తున్నాడంటే దానికి రీజన్ ఏంటి, నువ్వా లేదంటే వాడంతటి వాడు అనుకుంటున్నారా అనేది ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఒకటి తప్పు చేస్తే మీరు చేసి ఉండాలి, అసలు మీరు తప్పు చేయనప్పుడు వాడికి అర్థమయ్యేలా చెప్పండి. అలా నువ్వు ఏం చేసినా వాడే తప్పు అని అన్నప్పుడు అలాంటి వాడిని వదిలేదండి, తప్పలేదు. అలాంటి వాడిని మీరు వదిలేసి ముందుకెళ్తేనే మీ లైఫ్ బాగుంటుంది, లేదంటే ఖచ్చితంగా గుడిసిపోతారు. దీని మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి.